గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఒక అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసా. మన ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అరవింద్ సమేత తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో తారక్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. వన్ మ్యాన్ షో, 4 క్యారెక్టర్స్. భారతీయ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాని ఒక అద్భుతమైన పౌరాణిక కథతో త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కథతో దేవాసుర సంగ్రామం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ మెయిన్ గా సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు పాత్రలో నటిస్తూనే అద్వైత సిద్ధాంతం ప్రకారం దేవుడు ఒక్కడే అని నిరూపించేలా 3 త్రిమూర్తుల పాత్రలను కూడా ఆయనే పోషించబోతున్నారట. అంటే సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు, లయకారుడు శివుడు, ఈ 3తో పాటు సుబ్రహ్మణ్య స్వామిగా ఇలా 4 పవర్ఫుల్ పౌరాణిక పాత్రల్లో తారక్ విశ్వరూపం చూపించబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన క్యారెక్టర్ స్కెచెస్ కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ టాక్. గతంలో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పెద్ద ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం చిత్రాల్లో మల్టిపుల్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు తాత బాటలోనే నడుస్తూ చిన్న ఎన్టీఆర్ కూడా ఈ సాహసానికి పూనుకున్నారు. ఇప్పటికీ జై లవకుశలో 3 పాత్రలతో మనల్ని మెప్పించిన తారక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణం తర్వాత హీరోగా చేస్తున్న పూర్తి స్థాయి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. అది కూడా 4 పాత్రల్లో, అంటే థియేటర్స్ లో పూనకాలేక. ఇక ఈ సినిమాకు ప్రస్తుతానికి వినిపిస్తున్న వర్కింగ్ టైటిల్ ఏంటో తెలుసా? గాడ్ ఆఫ్ వార్. ఒక ప్యూర్ హిందూ మైథాలజీ సినిమాకు ఇలాంటి ఇంగ్లీష్ టైటిల్ అనుకోవడం ఇదే మొదటిసారి. సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్స్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో భాగంగానే ఈ టైటిల్ అనుకున్నారట. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసారుగా? త్రిశూలం, షణ్ముఖుడి దండాయుధం, పార్వతీదేవి ఆయుధం, ఈ 3 కలగలిపిన డిజైన్ చేసిన పోస్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే. దానికి తోడు ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్ అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమా రేంజ్ ఏంటో చెప్తోంది. హారిక అండ్ హారిక క్రియేషన్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పైన చిన్నబాబు, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ యాక్టర్స్ నటించబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. అండ్ బిగ్ న్యూస్ ఏంటంటే 2028లో ఈ విజువల్ వండర్ మన ముందుకు రాబోతోంది. మరి ఒకే సినిమాలో తారక్ ను ఇలా 4 పౌరాణిక పాత్రల్లో చూడడానికి మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని క్రేజీ టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సైనింగ్ ఆఫ్. బై బాయ్.